హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్. ఈరోజు వీడియోలో 4 రకాల కేక్ రెసిపీని అయితే నేను చేసి చూపించబోతున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులో అరకప్పు వరకు కుకింగ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇదే కప్పు తోటి అరకప్పు వరకు పంచదార పౌడర్ని యాడ్ చేసుకోండి. పంచదార అయితే తొందరగా కరగదనేసి నేను పౌడర్ లాగా తయారు చేసేసుకుని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. చక్కగా ఈవెన్గా అంతా కలిసేలాగా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. తర్వాత అరకప్పు వరకు పాలను అయితే యాడ్ చేసేసుకుని ఇది కూడా వేసుకుని చక్కగా అయితే కలిపెట్టేసుకోండి. నేను ఒకే కప్పుతో మీకు మెజర్మెంట్స్ అనేవి మెన్షన్ చేస్తున్నానండి. మీ ఇంట్లోని గిన్నె ఉన్న చిన్న గ్లాస్ ఉన్న దాంతో మీరు ఫాలో అవ్వండి. ఒక కప్పు వరకు మైదా పిండిని జల్లించి పెట్టుకున్న మైదా పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మనకి కేక్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఓన్లీ మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే ఈ కేక్ అయితే నేను తయారు చేసి చూపిస్తున్నానండి. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని అనేది యాడ్ చేసుకోండి. బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా చాలా బాగా అయితే వస్తుందండి. ఫ్లఫీగా వస్తుంది, అట్లాగే స్పంజీగా వస్తుంది. ముక్కలు కట్ చేసినప్పుడు చాలా నీట్గా అయితే వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం బొంబాయి రవ్వని మధ్యలో 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాం. అయితే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, ఒక పించు కుకింగ్ సోడాని యాడ్ చేసేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. చక్కగా మొత్తం అంతా ఈవెన్గా కలిసేలాగా ఈ విధంగా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కేక్ మనం ఏ గిన్నెలో అయితే మనం తయారు చేసుకోబోతున్నామో దానిలో అడుగున కొంచెం నెయ్యి వేసి బటర్ పేపర్ను కూడా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. వేసేసుకుని ఈ బ్యాటర్ని మొత్తం ఇందులో వేసుకుని చక్కగా ట్యాప్ చేసేసుకోండి. ఎక్కడ ఎయిర్ బబుల్స్ అనేది లేకుండా చక్కగా నీట్గా ట్యాప్ చేసేసుకోండి. నేను ముందుగానే ప్యాన్ పెట్టి ప్రీహీట్ చేసుకుంటున్నానండి. ప్రీహీట్ అయితే మనం బాగా చేసుకున్నట్లయితే మనకి 15 to 10 మినిట్స్లో కల్లా ఈ కేక్ అనేది చాలా తొందరగా అయితే కుక్ అయిపోతుంది అనమాట. మూత పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ వరకు అయితే నేను ఉంచేసానండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత అయితే ముక్కలు కట్ చేసుకోండి. చల్లారితేనే అడుగు పట్టకుండా మనకి బాగా వస్తుంది అనమాట. వేడి మీద ఉంటే ఒక లేయర్ గిన్నెకే అంటుకుపోతుంది, బాగా రాదండి. కంప్లీట్గా చల్లారిన తర్వాతే కేక్ తీసుకుంటే బాగుంటుందన్నమాట. ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే కేక్ చాలా సింపుల్గా మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనం తయారు చేసుకోవచ్చండి. చాలా బాగా అయితే వస్తుంది, స్ట్రక్చర్ బాగుంటుంది, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఎప్పుడైనా సింపుల్గా పిల్లలకి మన స్నాక్స్ బాక్స్లో పెట్టడానికైనా సరదాగా ఏ బర్త్డే కన్నా చెయ్యాలన్నా సరే కూడా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చక్కగా చూడండి, లోపలికంట మంచిగా అయితే కుక్ అయింది, మంచి స్పంజీగా వచ్చింది చూడండి. ఇప్పుడు మీకు నేను వేరొక కేక్ రెసిపీని కూడా చేసి చూపించబోతున్నానండి. వేరొక బౌల్ తీసుకుని అరకప్పు వరకు కుకింగ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే అరకప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోని పౌడర్ అంటే షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అరకప్పు వరకు వేసేసుకుని చక్కగా ఈవెన్గా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఎప్పుడైనా సరే ఒకే యాంగిల్లో కలుపుకోవడానికి ట్రై చేయాలి కేక్ని. ఇక్కడ నేను బొంబాయి రవ్వ 1 కప్పు వరకు తీసుకున్నాను. బొంబాయి రవ్వ మెత్తటి పౌడర్ లాగా రెడీ చేసుకోండి. ఎక్కడ రవ్వ కింద ఉండకూడదు అనమాట. చక్కగా మెత్తగా పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకున్నట్లయితేనే మనకి కేక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది రవ్వ కేక్ అనమాట అండి. ఈ విధంగా వేసేసుకుని అరకప్పు వరకు పాలను అయితే యాడ్ చేసేసుకోండి. చక్కగా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనకి పాలు కొంచెం ఎక్కువ పట్టినట్టే ఇందులోని, ఎందుకంటే బొంబాయి రవ్వ కాబట్టి పాలు బాగా పీల్చేసుకుంటుంది. దానివల్ల పాలు కొంచెం ఎక్స్ట్రా పడినట్టేనండి. చక్కగా ఈ విధంగా కలిపేసుకోండి. అరకప్పు పాలు వేసేసుకుని ఈవెన్గా పేస్ట్లా చక్కగా మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోండి. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకు నేను వేసానండి. ఒక 10 నిమిషాల పాటు దీన్ని నానబెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత ఇందులో టూటీ ఫ్రూటీ కానీ ఇంట్లో నట్స్ ఏ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కానీ ఏ ఉంటే అవి వేసుకోవచ్చండి. వేసేసుకుని మొత్తం అంతా ఈవెన్గా ఒకసారి కలిపేసుకోండి. ఎప్పుడైనా కేక్ చేసేయడంలోని కలుపుకుంటూనే ఉంటుందండి, బాగా కలపాలన్నమాట. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కుకింగ్ సోడాని యాడ్ చేశాను. వేసేసుకుని ఈవెన్గా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. అట్లాగే కేక్ మనం ఏ ప్యాన్లో అయితే తయారు చేసుకుంటున్నామో అడుగున నెయ్యి కొంచెం అప్లై చేసేసుకోండి. అప్లై చేసేసుకుని రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. స్టీల్ గిన్నె లేదంటే బాక్సు ఎందులోనైనా సరే కేక్ చాలా బాగా అయితే వస్తుందండి. పలానా గిన్నె ఉండాలని ఏమీ లేదు. ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోని నేను స్టాండ్ ఒకటి పెట్టేసుకుని ఇది పెట్టేసుకుంటున్నానండి. ఈ గిన్నెని ఒక 15 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకున్నట్లయితే మనకి మంచి కలర్లో అయితే కుక్ అవుతుంది. ఈ పక్కన హోల్ ఉన్న దాన్ని నేను కొంచెం గోధుమ పిండితోటి అడ్జస్ట్ చేస్తున్నాను, హోల్ కనిపించకుండా గాలి అనేది లోపలికి వెళ్ళకుండా ఉంటుందని.
15 నిమిషాల తర్వాత అయితే నేను తీసి చూస్తున్నానండి. కంప్లీట్గా అయితే కుక్ అయింది, ఎక్కడా తడి లేకుండా ఈవెన్గా అయితే కుక్ అయింది. ఎప్పుడైనా మిడిల్లోనే టెస్ట్ చేసుకోండి సైడ్లో కన్నాని. చక్కగా ఈ విధంగా కుక్ అయిన తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాతనే కటింగ్ చేసుకోవాలి. ఇది కూడా చక్కగా పైన ఏదైనా క్రీమ్, చాక్లెట్ క్రీమ్ అట్లా మనం పైన అప్లై చేసినట్లయితే ఒకటి న్యూ ఇయర్ కేక్లా రెడీ అవుతుంది, లేదా బర్త్డే కేక్ లాగైనా మనం తయారు చేసుకోవచ్చండి. చాలా బాగా అయితే వస్తుంది, మనకి స్ట్రక్చర్ బాగుంటుంది, ఫ్లఫీగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట. జస్ట్ ఇవి కూడా మనకి ఇంట్లో అన్నీ దొరికే వాటితోటే మనం తయారు చేసుకున్నాము. ఏవి మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్నవో వాటితోనే మనం తయారు చేసుకున్నామండి. చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో, స్ట్రక్చర్ చాలా బాగా వచ్చింది. అలాగే మనకి నచ్చిన షేప్లో కేక్ ముక్కలు అనేది కటింగ్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే కటింగ్ అవుతాయి. చాలా స్పంజీగా స్ట్రక్చరు చాలా బాగా వస్తుందండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టపడి తింటారు. అలాగే మీకు నేను మిడిల్లో కట్ చేసిన ముక్కనే చూపిస్తున్నాను. చూడండి లోపలికంట కుక్ అయింది. ఇప్పుడు మీకు నేను క్రిస్మస్ కేక్ని అయితే తయారు చేసి చూపిస్తున్నానండి. ఆరెంజ్ జ్యూస్ వేసాను, అలాగే పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, జీడిపప్పు, అట్లాగే టూటీ ఫ్రూటీ, డేట్స్ మన దగ్గర ఏముంటావి వేసుకోవచ్చండి. ఇట్లా ఒక 5 నిమిషాల పాటు ఇది నానబెట్టేసుకొని పక్కన పెట్టుకుని, లేదా ఉడికించుకోవచ్చు. 2 నిమిషాలు ఇది ఉడికించుకుంటే మెత్తబడిపోతుంది, లేదంటే 5 నిమిషాలు ఇది ఇంట్లో వేసేసి పక్కన పెట్టేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. క్రిస్మస్ కేక్ ఇలా తయారు చేసి ఉండరు ఎవరుని, నేనైతే ఇలా తయారు చేస్తున్నానండి. బిస్కెట్స్, క్రీమ్ బిస్కెట్స్ కాకుండా ఏవో ఒకటి మీకు నచ్చిన మీ ఫేవరెట్ బిస్కెట్స్ ఏవైనా ఇలా పౌడర్లా రెడీ చేసేసుకోండి. మెత్తటి పౌడర్లా రెడీ చేసుకుని వేరొక బౌల్లో అయితే తీసేసుకోండి. ముందుగా మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. జ్యూస్ తోటి సహా వేసేసుకుని ఈవెన్గా చక్కగా కలుపుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి, అలాగే నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయండి, హెల్త్ టిప్స్ ఉన్నాయి, హెల్త్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి, చాలా రకాలు అయితే ఉన్నాయండి. హెయిర్కి హెన్నా, హెయిర్ ప్యాక్, అలాగే తెల్ల జుట్టుతో బాధపడుతున్న వాళ్ళకి నేను బ్లాక్ అవే హెన్నాని అయితే షేర్ చేశాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అవి కూడా చూడండి. కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ చక్కగా మంచి బ్యాటర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. నేను కొన్ని వీడియోస్ పైన ఐ కార్డ్స్లో, అలాగే లాస్ట్ ఎండ్ స్క్రీన్స్లో ఇస్తానండి, డిస్ప్లే అవుతాయి. మీకు నచ్చితే కనుక క్లిక్ చేసి చూడడానికి ట్రై చేయండి. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేంత వరకు కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూడండి నేను కేక్ వేసుకునే గిన్నెకి అడుగున నీరు వేసుకుంటున్నాను. నెయ్యి అప్లై చేసిన తర్వాత ఈ బ్యాటర్ని మొత్తం వేసేసుకోండి. ఇది కూడా సేమ్ మనం ఒక 15 మినిట్స్లోనే ఇది కేకు ఉడికిపోతుంది అనమాట. బిస్కెట్తో కాబట్టి చాలా తొందరగానే కుక్ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు బిస్కెట్ నచ్చిన ఫ్లేవర్తో చేసుకున్నట్లయితే పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే బాగా ఇష్టపడి తింటారు. నేను జస్ట్ ఇక్కడ శాంపిల్కి చేశాను, తక్కువ చేశానండి. పైన ఏవి నట్స్ ఏవి ఉంటే అవి పైన వేసుకోవచ్చు. కంపల్సరీ ఇవే వేసుకోవాలని ఏమీ లేదు, మన ఇంట్లో ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. పైన జస్ట్ అలా డెకరేషన్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి. ఈ విధంగా అయితే మనకి మంచి బ్రౌన్ కలర్లో అయితే కేక్ అనేది కుక్ అయిపోతుంది అనమాట. ఎక్కడ తడి లేకుండా చక్కగా ఈవెన్గా అయితే కుక్ అయింది. కంప్లీట్గా చల్లారిన తర్వాత మీకు ఏ ముక్కలు ఏ షేప్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అండ్ ఈజీగా క్రిస్మస్ కేక్ మనకి ఇక్కడ తయారైపోయింది. చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. పెద్ద కష్టపడే పని ఏమీ లేకుండా చాలా ఈజీగా అయితే రెడీ అయిపోయింది. మనకి నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. మన ఛానల్ని ఫస్ట్ టైం కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మీకు నేను ఒక ఫ్యాన్సీ కేక్ని అయితే నేను చేసి చూపించబోతున్నానండి. ఫ్యాన్సీ కేక్ ఎందుకన్నానో మీకు వీడియో చూసిన తర్వాత అర్థమవుతుందనమాట. ఒక బౌల్ తీసుకుని ఇందులోని బటర్, బయట తెచ్చుకున్న బటర్ని ఒక 50 గ్రాముల వరకు బటర్ యాడ్ చేస్తున్నానండి. ఫ్రిడ్జ్ నుంచి తీసి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత బటర్ని ఈ విధంగా అయితే కలిపేసుకోండి. 50 గ్రాముల వరకు వేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను మిల్క్ మేడ్ని కూడా యూస్ చేస్తున్నాను. అరకప్పు వరకు మిల్క్ మేడ్ని యాడ్ చేసుకోండి. 50 గ్రాములు బటర్ వేసుకున్నాము, అరకప్పు మిల్క్ మేడ్ని యాడ్ చేసుకున్నామండి. రెండు వేసేసుకుని చక్కగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాల్సి వస్తుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు బాగా కలుపుకోండి. తర్వాత అరకప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ పౌడర్ వేసుకుని కూడా మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. చక్కగా ఈవెన్గా కలుపుకోండి. ఈ కేక్ అనేది కలుపుకుంటంలోనే బాగా మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో అంత బాగా అయితే కేక్ అనేది రెడీ అవుతుందన్నమాట. చాలా బాగా అయితే వస్తుందండి. మనం ఎంత బాగా మెత్తగా సాఫ్ట్గా అయితే చేసుకుంటామో పిండిని మొత్తం
అప్పుడే మనకి కేక్ అనేది అసలు బేకరీ స్టైల్ కేక్ అనేది రెడీ అవుతుందన్నమాట అండి. ఇక్కడ నేను మైదా కూడా యాడ్ చేస్తున్నాను. మైదా వచ్చేసి కప్పున్నర మైదా పడుతుంది. పాలు కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ, పాలు అనేది మీకు లెక్క అనేది ఉండదు, పిండి వేసుకుంటూ కొంచెం పాలు వేసుకుంటూ ఆ విధంగానే మీరు బ్యాటర్ని అనేది రెడీ చేసుకోవాల్సి వస్తుంది. అంటే నేను కప్పున్నర మైదా వేసాను, పాలు తగినన్ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. కొంచెం పిండి కొంచెం పాలు ఆ విధంగా వేసుకుంటూనే మీరు కలబెట్టుకోవాల్సి వస్తుంది అనమాట అండి. ఒకేసారి అయితే వేసుకోవద్దు. చక్కగా ఈవెన్గా అన్నీ కలిసేలాగా మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా రకాల నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయి, అట్లాగే స్వీట్ రెసిపీస్ ఉన్నాయి, హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి, హెయిర్కి హెన్నా, హెయిర్ ఆయిల్, తెల్ల జుట్టుతో బాధపడే వారికి నల్ల జుట్టు అవ్వడానికి నేను ప్యాక్ అయితే రెడీ చేశాను. వీడియోస్ చాలా రకాలైతే ఉన్నాయండి, ఛానల్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. అర టేబుల్ స్పూన్ వరకు నేను బేకింగ్ సోడా వేసాను, పావు టేబుల్ స్పూను కుకింగ్ సోడాని యాడ్ చేశానండి. అలాగే కొంచెం పాలు వేసుకుని చక్కగా మొత్తం అంతా ఈవెన్గా కలిసేలాగా కలిపాను. ఒక టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేశాను. వీడియో క్లిప్ మిస్ అయింది, అది కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కేక్ వేసుకునే ప్యాన్లోని లోపల చక్కగా ఇట్లా నెయ్యి రాసేసుకోండి. నెయ్యి అప్లై చేసేసుకుని ఈ పిండి మొత్తాన్ని ఇందులో వేసేసుకుని ఒక 2-3 సార్లు ట్యాప్ చేసేసుకోండి. ఎయిర్ బబుల్స్ అనేది లేకుండా చాలా నీట్గా అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా మనం తయారు చేసుకున్నట్లయితే ప్రీహీట్ చేసుకున్న మన ఈ గిన్నెలోని ఈ పిండి గిన్నెని, కేక్ గిన్నెని పెట్టేసుకుని మూత పెట్టి క్లోజ్ చేసేసుకుని ఇది 40 మినిట్స్ అయితే టైం పడుతుందండి. 40 నిమిషాల తర్వాత నేను తీసి చూస్తున్నాను, కంప్లీట్గా కుక్ అయిపోయింది. అలాగే కంప్లీట్గా చల్లారిన తర్వాతనే కేక్ అనేది రిమూవ్ చేసుకోవాల్సి వస్తుంది, లేదంటే గిన్నెకి అతుక్కుపోతుందండి. ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బేకరీ స్టైల్ కేక్ అనమాట అండి. ఈ విధంగా వాళ్ళు చేస్తారు, అప్పుడే మనకు ఆ ఫ్లేవర్, ఆ స్ట్రక్చరు అట్లా వస్తుందన్నమాట. మనం ఆయిల్తో చేసుకున్న కేకు టేస్ట్ అనేది ఒక ఫ్లేవర్, ఒక టేస్ట్ వస్తుంది. మనం ఇలా మిల్క్ మేడ్, బటర్ బయటది మనం తీసుకుని యూస్ చేసిన కేకు ఒక టేస్ట్ వస్తుంది, ఒక స్ట్రక్చర్ వస్తుంది, ఒక ఫ్లఫీనెస్, ఇదంతా వేరుగా ఉంటుంది అనమాట. కంప్లీట్ ప్రాసెస్ అండి ఇది. మీకు కంపల్సరీ ఇలా తయారు చేస్తే అసలు మీకు బయట బేకరీకి వెళ్ళరనమాట, ఇంట్లోనే నీట్గా తయారు చేసుకుంటారు. చూడండి, లోపల కంట కుక్ అయింది, మంచి నీట్గా అయితే వచ్చింది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.